బస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వసంత చేతి వంటలు. ఈరోజు తలకాయ కూర ఎలా చేయాలో మనం చూసేద్దామండి. దీనికి ముందుగా తలకాయ కూరని నీట్గా స్మెల్ లేకుండా కడిగి పెట్టేసుకోండి పక్కన. దాని తర్వాత చూపిస్తున్న విధంగా కుక్కర్లో వేసి వాటర్ వేసేసి ఉడికించి పెట్టేసుకోండి. దాని తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్నాక ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసి ఆనియన్ వేయండి. ఆనియన్ కొంచెం గోలాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయండి. నాన్ వెజ్లో ఎప్పుడు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోండి. దాని తర్వాత దీనికి గరం మసాలా వేయాలండి. అది మేము లవంగం, దాల్చిన చెక్క, సాజీరా, ఇలాచి, ధనియాలు అన్నీ కలిపి పౌడర్ చేసి పెట్టుకున్న గరం మసాలా వేసాను. దాని తర్వాత పుదీనా వేయాలి. దాని తర్వాత పసుపు వేయాలి. పసుపు వేసాక ఇక్కడ మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న తలకాయ కూర ఉంది కదా, అవన్నీ దాంట్లో ఉంచి పీసెస్ తీసేసుకొని వేసేసుకొని ఒక్కసారి మంచిగా అన్నీ మిక్స్ చేసేసుకోండి. మీరు ఎలా చేస్తారు తలకాయ కూర రండి కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాని తర్వాత ఉప్పు వేయండి, కారం వేయండి, ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. నాన్ వెజ్లో ఎప్పుడు కానీ కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, అప్పుడే నీ స్మెల్ రాకుండా ఉంటుంది. సో ముందుగా ఉడికించి పెట్టుకోవాలన్నాను కదా, ఇవి ఆ వాటర్ అండి. వాటర్లోనే అన్ని న్యూట్రియంట్స్ దాంట్లో ఉంటాయి కనుక ఆ వాటర్ని చల్లకుండా ఇందులో వేసేసుకోండి. దాని తర్వాత కొబ్బరి పొడి వేసుకోండి అండ్ చింతపండు పులుసు చూపిస్తున్న విధంగా మీకు ఎంత పులుపు తింటారో చూసి వేసుకోండి. మన యమ్మీ యమ్మీ తలకాయ కూర రెడీ. థ్యాంక్ యూ ఫర్